మనల్ని వెలిగించేది ఏదో తెలుసా? దేవుని వాక్యము. దేవుని వాక్యము 119వ దావీదు కీర్తన 105వ వచనంలో మనము ఆ మాటను చూడగలుగుతూ ఉంటాం. మనందరికీ పరిచయమైనటువంటి వాక్యమే 119వ దావీదు కీర్తన 105వ వచనాన్ని మనం చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నది అనేటువంటి మాట. దేవుని వాక్యము మన పాదములకు దీపమంట. అంత మాత్రమే కాకుండా మన త్రోవలకు వెలుగునై ఉంది. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఒకవేళ నువ్వు చీకటిలో జీవిస్తున్నట్లయితే కనుక నీ చీకటి త్రోవలు వెలుగుతో నింపబడ్డానికి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఇక నుండైనా నా వాక్యాన్ని చదువు, నా మాటలు చదువు, నా వాక్యంలో ఉన్నదాన్ని గ్రహించు, ఆ మాటలను బట్టి నిన్ను చక్కపరుచుకో. ఈ యొక్క చీకటి క్రియలను నువ్వు విడిచిపెట్టు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ చీకటి ప్రపంచము మధ్య తన వాక్యము ద్వారా నిన్ను వెలిగించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. వెలిగించబడతావా దేవుని కోసం? ఈ చీకటి క్రియల మధ్య నువ్వు ఒక వెలుగుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. క్రిస్మస్లో ఎన్ని క్యాండిల్స్ వెలిగించావో, క్యాండిల్ని వెలిగించగలిగావు కానీ నిన్ను నువ్వు వెలిగించుకోలేకపోతా ఉన్నావు. అది దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రతి క్యాండిల్ని వెలిగించి దానివైపే ప్రతి క్రిస్మస్లో చూస్తూ అనుకున్నావు, నేను కూడా కరగాలి, నేను కూడా దేవుని కొరకు వెలగాలని. కానీ ఏది క్రియల్లో కనిపించట్లేదే. అనుకోవడం మాత్రమే, అలా చేద్దామని ఆశపడడం మాత్రమే, అలా ఉండాలని ఆశ మాత్రమే తప్ప నిజ జీవితంలో ఆ వెలుగు కనిపించట్లేదు కదా. ఈయన మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు వెలుగుతున్నావంటే కనుక నీ వెలుగు అనేకులకు ఏమవ్వాలి? కనిపించాలి. అనేకులను వెలిగించేటువంటి అనుభవంలో నువ్వు జీవించాలని దేవుడు ప్రత్యేకమైన దినాన్ని నీతో స్పష్టంగా తేటగా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఏ విషయాల్లో మనం ఆరిపోయాం, ఏ విషయాల్లో మనము వెలిగించబడలేకపోతా ఉన్నాం. ఈయన మాట్లాడిన నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో క్రియలు ఈరోజు నీ వెలుగును ఆర్పేస్తూ ఉన్నాయి. దేవుడు రేఖబీలుతో చెబుతూ ఉన్నాడు. రేఖబీలును బట్టి ఇశ్రాయేలు ప్రజలతో, అదేవిధంగా ఆ యూదా ప్రజలతో చెబుతూ ఉన్నాడు, మీరు మీ క్రియలను చక్కపరుచుకోనండి, మీ యొక్క మార్గాలు మీరు సరి చేసుకునండి, నా మాట వినండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. చివరికి వారు వినలేదంట. అందుకే దేవుడు వారిని, యూదా ప్రజలందరినీ కూడా తీసుకువెళ్ళి 70 సంవత్సరాలు బబులోను చెరలో వేసేసాడు దేవుడు. ఎందుకో తెలుసా? వారు దేవుని మాట వినలేదు, వారి క్రియలు సరి చేసుకునలేదు. ఈయన మాట్లాడు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు అదే గతి పట్టబోతా ఉంది, జాగ్రత్త. నీకు అలాంటి నాశనమే రాబోతా ఉంది, జాగ్రత్త. అలాంటి ఆ భయంకరమైన శోధనే నీ జీవితంలో కలగబోతా ఉంది. ఈ మధ్యలో నీ క్రియలను సరి చేసుకుందాం. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ క్రియలు సరిగా లేకపోవడాన్ని బట్టే నీ జీవితంలో ఎన్ని ఉన్నా నువ్వు సంతోషంగా సమాధానంగా నువ్వు జీవించలేకపోతావు. కారణం ఏంటో తెలుసా? నీ క్రియలు సరిగా లేవు. చక్కపరుచుకో, వాటిని చక్కపరుచుకొని ఉంటే కంటే ఖచ్చితంగా నీ జీవితంలో సంతోషం ఆనందాన్ని నువ్వు చూడగలుగుతూ ఉంటావు. ఒక మాట నేను దేవునికి సేవకునికి అడుగుతూ ఉన్నాను, నీకు అన్నీ ఉన్నాయి కదా, తినడానికి లోటు లేదు, కట్టుకోవడానికి లోటు లేదు, ప్రయాణించడానికి చక్కని వాహనాలు, ఉండడానికి చక్కని ఇల్లు, అన్నీ ఉన్నాయి, బ్రతకడానికి చక్కని పని, ఉద్యోగం, వ్యాపారం, చేతి వృత్తి, కూలి పని అన్నీ ఉన్నాయి నీ చేతుల్లో. కానీ ఒకటి అడుగుతున్నాను, సంతోషంగా ఉన్నావా? సమాధానంగా ఉన్నావా? ప్రశాంతంగా ఉన్నావా? నెమ్మది నీ జీవితంలో ఉందా? ఈ మాటకు నువ్వు ఆన్సర్ చేయి. అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను చెప్పినవి ఏవి నీ జీవితంలో లేవు. కారణం ఏంటో తెలుసా? నీ క్రియలు నీ సమాధానాన్ని నీకు దూరం చేస్తూ ఉన్నాయి. నీ పాపము నీ యొక్క ప్రశాంతతను, నీ నెమ్మదిని నీకు దూరం చేస్తూ ఉన్నాయి. ఈయన మాట్లాడు నా ప్రియ సహోదరి సహోదరుడా, పాపము అనేది వీటిని చెడగొడతా ఉంది. నీ యొక్క భయంకరమైన చెడ్డ క్రియలు, ఆ చెడ్డ వ్యసనాలు, ఆ చెడ్డ తలంపులు, ఆ చెడ్డ పనులు ఈరోజు నీ జీవితంలో ఇవేమీ కూడా నువ్వు అనుభవించకుండా చేస్తూ ఉన్నాయి.
ఈయన మాట్లాడుతూ నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నుంటే ఏం లాభం, ఎన్నుంటే ఏం సుఖం? సమాధానం అనేది మనిషికి కావాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఆ సమాధానాన్ని నీకు ఇవ్వడానికే ఆయన సమాధానకర్తగా నీ ముందు నిలవబడి ఆయన అంటున్నాడు, నా మాట విను, నా మాటలను బట్టి నీవు అటు అనుసారము జీవించు, నా మాటకు లోబడు, నేను చెప్పినట్టుగా నువ్వు బ్రతుకు, అప్పుడు నీ జీవితానికి నేను సమాధానాన్ని, శాంతిని ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుల, నీ వ్యర్థమైన క్రియల వలన, నీ యొక్క దుష్క్రియల వలన, నీ యొక్క చెడ్డ మార్గముల వలన నీవు సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని కోల్పోతా ఉన్నావు. కాబట్టి ఎన్ని ఉన్నా ఇవి లేకపోతే లాభం లేదు. ఎన్ని ఉన్నా ఇవి లేకపోతే మనిషికి అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి మరొకటి ఏది ఉండదని దేవునికి సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో క్రియలు సరి చేసుకుందాం. మనము దేవుని కొరకు వెలిగించబడుతూ అనేకులను వెలిగించేటువంటి వారిగా, లోకమునకు వెలిగించేటువంటి వారిగా మనము జీవించడానికి ప్రయత్నం చేద్దామని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను.